హరే కృష్ణ. ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడండి. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపు చూసి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న శిష్యులలో ఒకరికి ఆ మాటలు విని చాలా కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. ఉపన్యాసం ముగిసిన తర్వాత అతను గురువు వద్దకు వెళ్ళి, గురువుగారు, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు, ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు? దయచేసి చెప్పండి. మీరు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలిగారు? మీకు కొంచెం కూడా కోపం రాలేదే? కనీసం మీ ముఖ కవళికలు కూడా మారలేదు. ఆ రహస్యం ఏంటో చెప్పండి అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను. అయితే ముందుగా నేను నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి గురుగారు, దయచేసి చెప్పండి. సాధువు ఇలా చెప్పాడు. నువ్వు ఒక వారం తర్వాత చనిపోతావు. నీ జీవితపు అంతం దగ్గర పడింది. అది విని శిష్యుడు నిర్ఘాంతపోయాడు, చలించిపోయాడు. కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్లు అనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో, కానీ ఆయన తన గురువు, ఆయనపై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది. అందువల్ల దానిని నిజం అని నమ్మాడు. అతను జీవించడానికి కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది. శిష్యుడు చాలా కృంగిపోయాడు. నిరాశ, నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపోయాడు. కానీ తర్వాత ఒక క్షణం స్థిరంగా ఉండి ప్రశాంతమైన మనసుతో ఆలోచించాడు. అతను తన జీవితంలోని ఆ చివరి 7 రోజులు సంపూర్ణంగా జీవించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు. దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి 7 రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచనలో మునిగిపోయాడు. చాలా ఆలోచించిన తర్వాత అతను తన గురువుగారి బోధనలను అనుసరించి వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన 7 రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది. ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయంతో కలుస్తున్నాడు. దేనికి ఎవరిపైనా కోపం తెచ్చుకోవట్లేదు. అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు. అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు. తెలిసి తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వారందరినీ కలిసి క్షమాపణ కోరాడు. తన దినచర్య ముగించిన తర్వాత అతను భగవంతుని స్మరణలో మునిగిపోయాడు. అలా 6 రోజులు సాగిపోయినాయి. 7వ రోజు శిష్యుడు తన అంత సమయానికి ముందు తన గురువును ఒకసారి చూడాలని, కలవాలని కోరుకున్నాడు. తన గురువును కలుసుకొని ఆయన పాదాలను స్పృశించి, గురువుగారు, నా ముగింపు దగ్గర పడింది. నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను. దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అన్నాడు. వెంటనే ఆ సాధువు, నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు నాయనా అంటూ ఆశీర్వదించాడు. 7 రోజుల క్రితం గురువు వద్ద విన్న విషయం తర్వాత తన గురువు నోటి నుంచి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు. తన శిష్యుడిని ఆశీర్వదించిన తర్వాత గురువు అడిగాడు, ఇప్పుడు చెప్పు, గత 7 రోజులు ఎలా ఉన్నాయి? నీవు మునుపటిలా అందరిపైన కోపంగా ఉన్నావా? ముకిళిత హస్తాలతో శిష్యుడు ఇలా జవాబిచ్చాడండి. లేదు, అస్సలు కాదండి. నేను జీవించడానికి కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. నేను అలాంటి పనికిమాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేయగలను? బదులుగా నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టి ఉన్న వారికి క్షమాపణ కూడా చెప్పాను. దానికి గురువుగారు చిరునవ్వి నవ్వి, చూడు, ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది. నువ్వు కూడా అనుభూతి చెందావు. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు ఎవరి ఎందైనా చెడు భావాలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను? బదులుగా అందరి వద్ద నా హృదయాన్ని తెరిచి ఉంచి నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పశ్చాత్తాపం, పగ, తగాదాలు, వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. జీవితమంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే జీవితపు నిజమైన లక్ష్యం, ఆనందం. ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉంటారు. జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణము అదే చివరి క్షణమని భావించి జీవించు. ఈ మొత్తం ఉపన్యాసాన్ని శిష్యులు వెంటనే అర్థం చేసుకున్నారు. ఆ రోజు ప్రశాంతమైన ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నారు. కేవలం ద్వేషాన్ని తొలగిస్తే సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది. హరే కృష్ణ.